హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? తోటలోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షం పడుతుంది, క్లైమేట్ కూల్గా ఉంది. ఇదిగో మన అందగాడు, ఆల్ ఇండియాకి అందగాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? భాను ప్రసాద్ వాళ్ళ తోట టూర్ చేస్తున్నాం మనం. చూడండి ఎంత బాగుందో, చెట్లు కానీ ఏదైనా కానీ. ఇది ఏ ఊరండి? రమణకపేట. ఓకే, ఇదేనండి, దీన్ని మామిడి చెట్టు అంటారు. ఇది వచ్చేసి అరుదైన రకం అన్నమాట. అరుదైన రకం నాటు చెట్టు. అవునండి. నాటు అంటే నాటుకాయలు కాస్తాయా? అవునండి, నాటుకాయలు ఉంటాయి. టేస్ట్ కూడా వచ్చేసి చాలా బాగుంటుంది. ఓకే. ఈ మామిడాకులు ఇప్పుడు మామూలు చెట్ల కన్నా ఈ ఆకు చూసారా ఎలా ఉందా? ఈ ఆకు బాగుందండి, మంచిగా ఉంది. దీంట్లో ఉండే ఏమన్నా పచ్చదనం చూసారా ఎలా ఉందో? ఓకే. మామూలు అయితే లైట్ గ్రీన్ ఉంటుంది అనమాట. ఓకే. ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఇదే. ఓకే, చాలా కలర్ఫుల్ గా. అదేలేండి. ఇగుర్లు కూడా వస్తున్నట్టుందిగా మంచిగా. వస్తాయండి. ఇదేం చెట్టు అండి ఇది? ఇది బంగినిపల్లి అండి. అదే నూజివేడు మామిడికాయ అంటారు, ఇదేనా? కాదండి, నూజివేడు మామిళ్ళు అనేది ఇంకా పైన ఉన్నాయి. నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. చూపిస్తారా? ఓకే. ఓ, ఇక్కడెక్కడో ఏదో పైప్ ఉంది భూమిలో నుండి. అవునండి, బోర్ పీకే. ఇది బోర్ పీకేశారా? పని చేయట్లేదు ఇంకా? పని చేస్తుందండి, పంపు రిపేర్కి వస్తేనే ఇచ్చాం. వావ్, ఇక్కడ చూడండి, మంచి ఎత్తైన కొండలు, ప్లేస్ ఎంతో మంచిగా ప్రశాంతంగా ఉంది. భాను ప్రసాద్ గారు వాళ్ళ తోట ఇది. ఇతనే ఆయన. వేప పొలాలు ఎరవడానికి వెళ్ళారండి. ఎంతో ఆరోగ్యకరమైన వేప పొలాలు నోట్లో మంచిగా ఫ్రెష్గా ఉండడానికి సహాయపడతాయి. ఏదో పేస్ట్లు వాడుతూ ఉంటాం అన్నీ మనం, వాటికంటే మంచిగా ఉంటుంది ఇది. శ్రేష్టం అనేది మంచిగా ఉంటుంది, గట్టిగా దృఢంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది నోరు, మంచి స్మెల్ వస్తుంది. ఆ రోజంతా హ్యాపీగా ఉంటాం. ఇంకా వేప పుల్ల వాడండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.